అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలో ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31కి ముగియబోతోందనమాట. ఇక కొత్త ఆర్థిక సంవత్సరం అయితే రాబోతోంది. ఏప్రిల్ 1 నుంచి 2026 కొత్త ఆర్థిక సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరం రాబోతున్న సందర్భంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పటికే బడ్జెట్లో నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం దీన్ని ఇంతకు ముందే సంక్రాంతి కానుకగా తీసుకురావాల్సింది. అయితే దీన్ని లేట్ అయిపోయింది. ఇప్పుడైతే తీసుకురాబోతున్నారన్నమాట. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఎవరెవరికి డబ్బులు రావడం జరుగుతుంది, డబ్బులు రావాలంటే ఏమేమి చేయాల్సి ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలన్నింటినీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా అర్హతలను చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలేనండి. అయితే వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంతేకాకుండా ఏపీలో స్థిర నివాసం అయి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. 60 వెరిఫికేషన్కి సంబంధించిన అన్ని పాయింట్స్ను సాటిస్ఫై చేసేలాగా ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మనకు నెలకు 1,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకు అందించడం జరుగుతుందన్నమాట. మనకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చినట్టయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు ప్రతి మహిళకు అందిస్తాము అని చెప్పేసి అప్పట్లో కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతోందన్నమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే అప్లికేషన్ల స్వీకరణ వచ్చేసి ఏప్రిల్ 2వ వారం నుంచి ఉండబోతోందండి. ఏప్రిల్ 2వ వారంలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్లికేషన్లు తీసుకొని ప్రాసెస్ చేసి వాటిని మే నెలలో మనకు డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన జియో అయితే ఇంకా విడుదల కాలేదండి. అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. అనధికారికంగా మనకు తెలిసిన డీటెయిల్స్ ప్రకారం మనకు ఈ ఏప్రిల్ నెలలో 2వ వారం నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. అయితే ఈ పథకం రావాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఈ పథకం రావాలి అంటే ప్రతి మహిళ దగ్గర ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండి తీరాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఏపీ అడ్రస్తో ఉన్న ఆధార్ కార్డుని చెల్లుబాటు అవుతుందండి. వేరే స్టేట్ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డులు చెల్లుబాటు కావు. ఇక రేషన్ కార్డులో ఆ మహిళకు ఈకేవైసీ అనేది ప్రక్రియ పూర్తి అయి ఉండాలి. ఇంతవరకు ఈకేవైసీ ప్రక్రియ మీరు ఇంకా పూర్తి చేయనట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి వెంటనే ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోండి. లేదా సచివాలయంలోకి వెళ్ళి అక్కడైనా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఈ విధంగా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఇక అంతేకాకుండా మహిళకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంటు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు, కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయి ఉండాలన్నమాట. ఎన్పిసిఐ లింకింగ్ అంటే బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ కార్డును అనుసంధానం చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్నప్పుడే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో మనకు డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే పడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కాకుండా ఓసీ మహిళలకు కూడా ఈ పథకం యొక్క డబ్బులు ఇవ్వడం జరుగుతోంది. అంటే కుల మత పట్టింపు ఏమీ లేకోకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతోందండి. అయితే ఈ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు ఇస్తారా అంటే కాదండి. ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు ఏదైతే మహిళలు ఉంటారో వితంతు పెన్షన్ కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ తీసుకుంటున్న మహిళలకు ఈ పథకం యొక్క డబ్బులు పడడం జరగదన్నమాట. కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకొని మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇక తల్లికి వందనంలో కాకుండా
ఈ పథకంలో పట్కాగా అందరి మహిళలకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తల్లికి వందనంలో కొన్ని పొరపాట్లు అయితే జరిగాయి. ఒక్కోసారి రిలీజ్ చేశారు డబ్బులు, మళ్ళీ పొరపాట్లు జరగడంతో గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేయడం జరిగింది. అలాంటి పొరపాట్లు ఈ ఆడబిడ్డ నిధి పథకంలో జరగకూడదని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏమేమి చూస్తారు అంటే మొదటగా వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఏ బిజినెస్ చేస్తున్నప్పటికీ మీ ఆదాయం నెలకు 10,000 రూపాయల లోపు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలకి లోపు ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనే వాళ్ళు ఉండకూడదనమాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకు ఈ పథకం అనేది రావడం జరగదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అసలు రేషన్ కార్డు ఇవ్వడం జరగదు కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈ రేషన్ కార్డు ఉన్నా కూడా మీకు ఈ పథకం యొక్క డబ్బులు అయితే రావడం జరగదు, ఆడబిడ్డ నిధి పథకం. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్లో ఎవరు పే చేస్తూ ఉండకూడదండి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు ఈ డబ్బులు అయితే రావడం జరగదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే బిలో పావర్టీ లైన్కి పైన ఉన్నట్టుగా అనమాట, అబోవ్ పావర్టీ లైన్ అనమాట. అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు మనకు ధనికుల కుటుంబాలుగా మనకు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి కేవలం బిలో పావర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ పథకం ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్న వాళ్ళకు డబ్బులు అయితే రావు. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. కరెంట్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. 300 యూనిట్ల సరాసరి తీసుకోవడం జరుగుతుందండి. సంవత్సరం యొక్క కరెంటు బిల్లు సరాసరి తీసుకోవడం జరుగుతుంది. ఈ సరాసరిలో 12 నెలలకు సరిపోయిన సరాసరి తీసుకుంటే నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక చివరిది వచ్చేసి కార్ అండి. ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే మాత్రం ఈ పథకం యొక్క డబ్బులు రావడం జరగదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ పథకం ద్వారా మహిళలందరికీ చేయూతనివ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కొత్తగా రేషన్ కార్డు ఎవరికైనా లేనట్టయితే రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది. ఇంకా ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మనకు అతి త్వరలోనే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మే నెల నుంచి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అయితే మహిళల అకౌంట్లలోకి పడడం జరుగుతుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కోసం పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.